యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు వరకు ఆయన ఎక్కడున్నాడు అనే ప్రశ్న కూడా ఈరోజు చాలామంది లేవనెత్తుతున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో తన కుటుంబంతో సహా యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళటం, తిరుగు ప్రయాణంలో ఆయన్ని విడిచిపెట్టి ఆయన తల్లి అయిన మరియా, అలాగే తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు గారు 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వాళ్ళు దూరంగా ఒక దిన ప్రయాణం అంతా వాళ్ళు వెళ్ళిపోవటం, మరలా వెళ్ళి చూసుకునేసరికి వాళ్ళ దగ్గర లేకపోయేసరికి మరలా వెతుక్కుంటూ రావటం, ఇదంతా మనకు రాయబడింది బైబిల్లో. అంటే 12 ఏళ్ల వయసు వరకు చాలా స్పష్టంగా తల్లిదండ్రులు ఉన్నట్టుగా బైబిల్లో ఉంది. అలాగే 30వ ఏట ఆయన బాప్టిజం తీసుకుని ఆయన సువార్తను ప్రారంభించటం బైబిల్లో రాయబడింది. మరి మధ్యలో ఉన్నటువంటి 12 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి 18 సంవత్సరాల చరిత్ర ఏమైంది? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని అడిగిన వారు కొందరైతే అత్యుత్సాహం చూపించి ఆ 18 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చాడు అని చెప్పిన వారు మరికొంతమంది. మీరు వినే ఉంటారు, గతంలో కూడా నేను చెప్పాను. నికోలస్ నోటోవిచ్ అనే ఒక రష్యన్ జర్నలిస్ట్ 1894లో ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలో ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు వారు 30వ ఏట వరకు, అంటే 12వ ఏట నుంచి 30వ ఏట వరకు 18 సంవత్సరాల పాటు ఇండియాలో ఉన్నాడు. బౌద్ధులు, హిందువులతో పాటుగా విద్య నేర్చుకున్నాడు, అలాగే యోగా కూడా నేర్చుకున్నాడు అని వ్రాశాడు. అంటే ఇక్కడ 18 సంవత్సరాల పాటు ఉండి ఇక్కడ విద్యలు నేర్చుకుని, ఇక్కడ యోగా నేర్చుకొని, ఇక్కడ శ్లోకాలు నేర్చుకుని యోదయ దేశానికి వెళ్ళి అక్కడ మతాన్ని ప్రబోధించాడు అని చెప్పాడు. ఇప్పుడు 18 సంవత్సరాల పాటు ఒక ప్రాంతంలో, దేశం కాని దేశంలో ఉన్న ఒక వ్యక్తి తిరిగి తన దేశానికి వెళ్ళిన తర్వాత అసలు అలాంటి ఆనవాళ్ళు కానీ, అలాంటి మాట తీరు కానీ, అక్కడ ఉన్న భాషలు కానీ ఇవేమీ కాకుండా పూర్తిగా ఒక యూదుడిగా, అప్పటికి యూదులు స్థానికంగా మాట్లాడుతున్నటువంటి సామాన్య భాష అయినటువంటి అరమైక్ లేదా అరమీ, ఈ అరామీ భాష లేదా అరమైక్ భాష మాట్లాడటం ఏంటి? మహా అయితే ఆయన భాషలో భారతీయ భాషలు ఉండాలి, ఆయన మాట్లాడిన మాటల్లో భారతీయ భాషలు ఉండాలి, లేదంటే శ్లోకాలు ఉండాలి, లేదా యోగాకు సంబంధించిన విషయాలు ఉండాలి. అసలు వాటికి పూర్తి భిన్నంగా ఆయన ఎలా మాట్లాడగలుగుతాడు? అలా అయితే దేవుడు అని ఒప్పుకోవాలి ఇంకా మీరు. అప్పుడు ఇంక చర్చ ఎందుకు? ఇక అది దేవునికే సాధ్యం. 12 ఏళ్ల వయసులో తన స్వదేశం నుంచి మరో దేశానికి వెళ్ళిపోయిన వ్యక్తి అక్కడ 18 సంవత్సరాలు ఉండి మరలా తిరిగి వచ్చాడు అని అంటే, ఈ స్థానికంగా ఉన్న వ్యక్తులు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? వాటి మీద పట్టు ఎక్కడ ఉంటుంది? ఆలోచిస్తున్నారా? అంటే కామన్ సెన్స్ కూడా లేకుండా విమర్శించాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి వాదనలు ఇవి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయనంటే, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని కించపరిస్తే తాను 10 మందికి తెలిసే అవకాశం ఉంది అనేటటువంటి స్ట్రాటజీని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారి విషయంలో ఇది చాలా ఎక్కువగా జరిగింది. ప్రపంచ చరిత్రను మనం పరిశీలించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారిని విమర్శించడం వెనుకున్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన ద్వారా ఇదిగో ఒక సెలబ్రిటీగా మారాలి అనేటటువంటి తత్వం ఈ 2000 సంవత్సరాల్లో చాలా చోట్ల మనకు బయటపడుతుంది. చాలామంది వ్యక్తుల్లో మనకు కనబడుతుంది. ఆయన గురించి ఒక చిత్రాన్ని గీసిన, లేకపోతే ఆయన గురించి ఒక విమర్శనాత్మకమైన మాటలు తీసుకొచ్చిన, ఆయన గురించి ఒక సినిమా తీసిన, ఇది ప్రపంచవ్యాప్తం అయిపోతుంది. కాబట్టి విమర్శించడానికి, ప్రభు యేసుక్రీస్తుని గురించి విమర్శించడానికి చాలామంది అత్యుత్సాహం చూపించిన వాళ్ళు మనం ప్రపంచంలో చూస్తున్నాం. అలాంటి వాడే నికోలస్ నోటోవిచ్.
అలాంటి స్వభావం కలిగినటువంటి నికోలస్ నోటవిచ్ ఇదిగో యేసుక్రీస్తు వారు 18 ఏళ్ల పాటు ఇండియాలో ఉన్నాడు అనేటటువంటి ఒక వాదనని లేవనెత్తాడు. ఈ సుమారుగా ఈ 120 సంవత్సరాలు అంటే 1894లో అతని ఈ ప్రచారాన్ని తీసుకొచ్చాడు. సుమారుగా ఈ 120 సంవత్సరాల్లో అది మరింత బలపడుతూ వచ్చింది. మరి ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఆలోచిద్దాం. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించినటువంటి 1800 సంవత్సరాల తర్వాత ఇతనికి ఎవరు చెప్పారు? పునేమైనా పురావస్తు శాస్త్రజ్ఞుల త్రవ్వకాల్లో బయలుపడిన విషయమా అది? కాదే. అసలు ఈ శాస్త్రవేత్తలు లేకపోతే చరిత్రకారులు పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి రుజువుల్ని మనం ఇప్పుడు నమ్మాలంటే ఎప్పుడు అది వాస్తవికత సంతరించుకుంటుందనంటే ముందు మన దగ్గర గ్రంథ ఆధారం ఉండాలి, లేదా స్క్రిప్ట్ ఉండాలి మన దగ్గర. ఫస్ట్ ఆ కాలంలో రాయబడినటువంటి స్క్రిప్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్ళి మనం వెతికినప్పుడు ఆ రుజువులు ఆనవాళ్ళు అక్కడ కనబడాలి. అది సరైన పద్ధతి, అది వాస్తవం అవుతుంది. పలానా టైంలో పలానా వ్యక్తి ఇదిగో ఇలాంటి పాత్రలు తయారు చేయించాడు, ఇలాంటి పాత్రలు వాడాడు, ఇలాంటి నివాస గృహాలు వారు అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అని ముందు స్క్రిప్ట్ ఉంటే, ఆ రాయబడినటువంటి సంగతులు ముందు ఆ కాలంలో రాయబడితే ఇప్పుడు ఆ రాయబడినటువంటి విషయాలకి ఆధారాలు ఇప్పుడు దొరకాలి. అప్పుడు ఆ విషయాలు వాస్తవం అని అర్థమవుతుంది. సరే, కాబట్టి ఏది ఎక్కువగా వాస్తవికతను సంతరించుకుంటుంది అని అంటే స్క్రిప్ట్ అప్పుడు ఉండాలి, ఇప్పుడు రుజువులు బయటపడాలి. ఇది అలాంటిది కూడా కాదు. అలాగని పురావస్తు శాస్త్రజ్ఞులు బయలుపరిచి ఇదిగో ఖచ్చితంగా ఇది ఇలా జరిగింది అని చెప్పిన విషయం కూడా కాదు. అలాంటి రుజువుల ఆధారాలు ఏమీ లేకపోయినా నోటి మాటగా తనకున్న పలుకుబడిని బట్టి అతను ప్రచారంలోకి తీసుకొచ్చిన విషయమే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఇండియాకు వచ్చారు అన్న విషయం. కాబట్టి అందులో వాస్తవికత లేదు. ఇక మరి బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కాలంలో ఎక్కడున్నారో బైబిల్లో రాయబడలేదా అని మనం ఆలోచిస్తే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. చదవటం చేతగాక చాలామంది ఇలాంటి విమర్శలు తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని కించపరచాలి అని, రక్షణ సువార్తను అడ్డుకోవాలి అని చాలామంది ప్రయత్నించారు. అంతే తప్ప బైబిల్లో లేఖ కాదు. ఇప్పుడు కొన్ని లేఖనాలు మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మీరు రాసుకోండి, అది మీకు తెలిసిన సందర్భమే. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం చూడండి. 41. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 12 ఏండ్ల వయసులో కుటుంబంతో పాటుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళారు అని అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. తర్వాత చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చూడండి, వారికి లోబడి ఉండెను. 12 ఏళ్ల వయసులో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి రాయబడింది. ఆ సంగతి జరిగిన తర్వాత ఆయన వారికి లోబడి ఉండెను అని రాయబడింది. ఇక ఇదే లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా. తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన చదవడానికి నిలబడ్డాడు అని రాయబడింది. అలాగే తాను పెరిగిన నజరేతు అన్నాడు. తాను పెరిగిన నజరేతు అన్నాడా, తాను పెరిగిన ఇండియా అన్నాడా? చాలా స్పష్టంగా రాయబడింది. అయితే ఈ 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఆయన చేసిన కార్యాలు ఏంటి అనేది ముఖ్యంగా ఏం రాయబడ్డాయి? తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, తాను పెరిగిన నజరేతులో పెరిగాడు, తన వాడుకు చొప్పున క్రమం తప్పకుండా ఆయన సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని, లేఖనాలని చదివేవాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఏది అవసరమో అది రాయించాడు దేవుడు. ఇక ఆయన 30వ ఏట ఏం జరిగిందో మనం చూడగలిగితే
లూకా సువార్త 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 23వ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. చూడండి, ఇక్కడ ఆయన సువార్త పని ప్రారంభించేటప్పటికి ఆయన వయసు ఎంత చెప్పండి? 30 ఏండ్లు. కాబట్టి ఆయన 30వ ఏట వరకు ఆయన పని ప్రారంభించలేదు. ఏ కార్యక్రమం నిమిత్తమైతే, ఏ యజ్ఞం నిమిత్తమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారో ఆ పనిని 30 ఏట వరకు ప్రారంభించలేదు. కానీ ఆయన ఎలా ఉండేవాడని మాత్రం మనకు అర్థమవుతుంది. 12 ఏళ్లకే శాస్త్రులు పరిచయులతో సంభాషిస్తున్నాడంటే, ప్రశ్నిస్తున్నాడు. ఏమండి, ఇదిగో శాస్త్రుల పరిచయులతో తర్కిస్తున్నాడు అని అంటే ఆయన ఎలా పెరుగుతూ వచ్చాడో మనకు అర్థమవుతుంది. అలాగే వాడుక చొప్పున దేవాలయానికి, సమాజ మందిరానికి వెళ్ళి ఇదిగో లేఖనాలను చదువుతూ ఉన్నాడు అంటే ఇదిగో క్రమం తప్పకుండా సమాజ మందిరానికి వెళ్ళేవాడిగా కనిపిస్తుంది. ఇవన్నీ చాలు ఆయన 30వ ఏట వరకు ఎలా ఉన్నాడు మనకు అర్థం అవడానికి. ఏమండి, అలాగే ఒక సందర్భంలో నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. అంటే వారు ఏ ప్రజల మధ్య అయితే ఆయన పెరిగాడో వారికి ఒక సవాలు విసురుతున్నాడు. అప్పుడు వారు, అరే నువ్వు 30 ఏండ్ల వరకు కూడా ఎక్కడున్నావో తెలియదు, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి మాకేం తెలుసు అని అన్నారా? లేదే, ఈయన ఆ వడ్రంగి పని చేసుకునే యేసేపు కుమారుడు కదా, ఈయన తల్లి మరే కదా, ఇలా వారు మాట్లాడుకున్నారు తప్ప ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు మాకు నువ్వు నీతులు చెప్తున్నావా అని ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రశ్నించలేదు. అసలు ఆయన వైపున ఏ తప్పు దొరుకుతుందా అని అడిగే సమాజం మధ్య ఆయన సువార్త ప్రకటించాడు, అధికారము గలవానిగా బోధించాడు. కాబట్టి బైబిల్లో లేక కాదు, మీరు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇక ఈ సందర్భంలో 30 ఏట వరకు ఆయన ఎందుకు దేవుని పని ప్రత్యక్షంగా దేవుని పని ఆయన ఎందుకు చేయలేదు, తండ్రి పని ఎందుకు చేయలేదు అనేది మనం ఆలోచిస్తే, ఆయన భూమి మీదకి ఒక యాజకుడిగా కూడా, ప్రధాన యాజకుడైన, నిరంతరము ఉండాల్సిన యాజకుడైన, మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ధర్మశాస్త్రం ప్రకారం యాజక ధర్మం చేయాలంటే, యాజకుని పని చేయాలి అంటే 30 ఏండ్లు నిండాలి. ఎక్కడుందన్నమాట? సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారి సంఖ్యను వ్రాయించుము. చూడండి, అంటే ఒక సైనికుడు వలె, ఒక సైన్యంలా దేవుని పని చేయాల్సినటువంటి యాజకులు ఎన్నేండ్ల వయసు వచ్చే వరకు వెయిట్ చేయాలి? 30 ఏండ్లు. 30 సంవత్సరాల వయసు నిండిన వారే ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వం చేయాలి. కాబట్టి ప్రధాన యాజకుడిగా వచ్చాడు ఆయన. ఆయన భూమి మీదకి రావడం వెనుక చాలా ఉద్దేశాలు ఉన్నాయి. అలాగే ఆయన రాజుగా వచ్చాడు. అండ్ మనలాంటి ఒక సామాన్య మనిషిగా ఈ లోకానికి వచ్చి దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాడు. ఇజ్రాయేలీలకి, మిగతా ప్రపంచ ప్రజలకి మధ్య అడ్డుబండగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నూతన ధర్మశాస్త్రాన్ని, నూతన నిబంధనను ఇవ్వటానికి వచ్చాడు. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి ఆయన రావడం వెనుకున్న ఉద్దేశాలు. కాబట్టి తెలియక మాట్లాడే ఇలాంటి అజ్ఞానుల మాటలు సమాజంలో చాలా అమల్లో ఉన్నాయి. క్రైస్తవులుగా వాటిని తిప్పుకొట్టే తెలివి, జ్ఞానం క్రైస్తవులకి ఉండాలి.